ఏకదేక ఆధ్యాత్మిక చక్రవర్తి మహాపుణ్యచరితుడు పరమ పావనమూర్తి అయిన హుజూర్ హజరత్ సయ్యద్నా బాబా ఖాదర్ ఔలియా వారి 66వ ఉర్సు మహోత్సవానికి విచ్చేసిన అశేష భక్త జనవాహినికి స్వాగతం సుస్వాగతం. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి 66వ ఉర్సు మహోత్సవ 2 రోజు అత్యంత ఘనంగా జరుగుతుంది. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి ప్రత్యేకమైనటువంటి చిత్రపటం ఇవాళ ఉదయం 10 గంటలకు ఒక ప్రత్యేక వాహనంలో విజయనగరం పుర వీధులుగా ఊరేగింపుగా వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చింది. ఇప్పుడే హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి దర్గాలో చందనము చాదర్ సమర్పించాము. అలానే చిమలపాడు సూఫీ మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా ఆస్థాన అతాయ్ మొహమ్మద్ తాజ్ ఖాదరీ ఏఎంటీకే దర్బార్ నుంచి వచ్చిన గంధాన్ని చాదర్ని బాబా గారి యొక్క సమర్పించి భారతదేశంలో శాంతి సామరస్యం కోసం, దేశ సమైక్యతకు, సోదర భావానికి, శాంతి కోసం అందరూ శాంతి సౌభాగ్యాలతో సస్యశ్యామలంగా ఉండాలని, యావత్ భారతదేశం అన్ని దేశాల కంటే ఉన్నతంగా ఉండాలని, ఇక్కడ అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి దగ్గర ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. ఇక్కడ కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంతమంది అయితే హాజరయ్యారో, ఎంతమంది అయితే రాలేకపోయారో వాళ్ళందరి మీద హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని, వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క దయతో, వారి యొక్క గురువుగారు హజరత్ బాబా తాజుద్దీన్ తాజీల వారి యొక్క దయతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని బాబా గారి దగ్గర ప్రత్యేకమైన ప్రార్థన చేశాము. ఈ కార్యక్రమం మళ్ళీ రేపటితో ఈ ఉరుసు కార్యక్రమం ముగుస్తుంది. రేపు ఉదయం 10 గంటలకు ప్రసాదాల పంపిణీ, 11 గంటలకు అన్నదానము, మహాదివ్య అన్న సమారాధన, మళ్ళీ రేపు రాత్రికి కూడా ఇదే కార్యక్రమం కొనసాగుతుంది. ఎంతోమంది భారతదేశ నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులు మొత్తం రేపటి వరకు ఉంటారు. ఎల్లుండి వారి యొక్క స్వస్థానాలకు వెళ్ళిపోతారు బాబా గారి ప్రసాదం తీసుకొని. ఈ కార్యక్రమానికి ఎంతమంది వచ్చారో అందరినీ బాబా గారు వాళ్ళ యొక్క స్వస్థలానికి సంతోషంగా పంపించాలని, మళ్ళీ ఇటువంటి ఉరుసు కార్యక్రమానికి పదే వాళ్ళందరూ వచ్చి బాబా గారి యొక్క ఆశలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము. అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని బాబా గారిని ప్రార్థించాము. జై హింద్.
मेरे शेष कपड़े में